అప్పుడు హీరో మామూలు కాపీ తెమ్మన్నాడు. అప్పుడు సర్వరు నీలగిరి కాపీయా, హిమగిరి కాపీయా, సిమలా కాపీయా. ఆపండి మహాప్రభు, ఆపండి. తమలో ఇంత ఊహాశక్తి ఉందని ఊహించలేకపోయాను. ఈ కథ సినిమా తీసుకోండి, 10,000 రోజులు ఆడుతుంది. జనం వృద్ధులై పండి రాలిపోయేంత వరకు, కలియుగాంతం వచ్చి సర్వ ప్రాణి నాశనమైపోయేంత వరకు ఈ సినిమా ఆడుతూనే ఉంటుంది మహాప్రభు, ఆడుతూనే ఉంటుంది. నన్ను వదిలేయండి. అర్భకుండి, తమకు కథ వినిపించే శక్తి లేని వాణ్ణి, నన్ను వదిలేయండి మహాప్రభు. మరీ ఇబ్బంది పెడుతున్నానేమో అనిపిస్తోంది. దీంతో నా మీద కోపం ఇంకా పెరిగి ఆయన అసలు నా మొహం చూడని రోజు వస్తుందేమో. ఇప్పటికైనా ఆయన కాళ్ళ మీద పడి జరిగిందంతా పూసుకొచ్చినట్టు చెప్పేస్తాను. అలా చెప్తే నువ్వు ఇంకో కొత్త నాటకానికి ప్రార్థన పాడుతున్నావు అనుకుంటాడమ్మా మావాడు. చూడు, మనసులో అనుమాన బీజం పడ్డ మనిషిని కులాసాగా ఉన్నారా అని అడిగినా ఎప్పుడు చస్తావు అన్నట్లే అనుకుంటాడు. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నువ్వేం చేయక్కర్లేదు, అంతా నాకు వదిలే. ఈ వాసు బుర్ర ఐడియాల భూషణం. నీ విషయంలో జరిగిన నిజాన్ని చెప్పవలసిన మనిషి చెప్పవలసిన విధంగా చెప్పవలసిన చోట చెప్పే ఏర్పాట్లు నేను ఆల్రెడీ చేసేసా. నిజమా కైలాసం? అవును బాబు, ఇక్కడుంటే నువ్వు వసుంధర వైపు అట్రాక్ట్ అవుతున్నావని నేను బాంబే పంపించి అక్కడ హాస్టల్లో ఉంచి చదివించి ఏర్పాటు చేస్తున్నారు మీ అన్నయ్య గారు. నేను నా చేత్తో నేనే అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి పంపించాను. నేను వసు స్నేహం చేస్తే అన్నయ్యకి ఎందుకంత కోపం? ఆయన పద్ధతే అదో రకం, నీకు తెలుసు కదా. అయినా నాకు తెలియక అడుగుతాను, మీరు స్నేహం చేసి ఏం సాధిస్తారు? నేను పెళ్లి చేసుకుంటా అండి. అది కుదరని పనమ్మా. మీ అక్క ఏమో నీకు వేరే సంబంధాలు చూస్తోంది. నిజంగానా? వసు అక్క ఏమో తనని వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తోంది. మీ అన్నయ్య ఏమో నిన్ను ఈ ఊరు నుంచి పంపించాలని చూస్తున్నారు. ఈ పరిస్థితిలో మీ పెళ్లి ఎలా అవుతుంది అనుకుంటున్నారు? అసలు ప్రేమ అంటే పెద్దవాళ్ళకి ఎందుకు కెట్టదు కైలాసం? ఇలా జరుగుతుంది అనుకోలేదు. నిజంగా మీ ఇద్దరికి పెళ్లి చేసుకోవాలనుంటే దాన్ని నేను ఉపాయం చెప్తాను కదా. చెప్పు కైలాసం. వెంటనే ఈ ఊరు వదిలి పారిపోండి. ఇంకేదైనా ఊరు చేరుకుని హాయిగా ఏ గుళ్ళోనో పెళ్లి చేసుకుని ఇంటికి తిరిగి రండి. అమ్మో, అలా చేస్తే అన్నయ్య బాధపడతాడు కైలాసం. ఇదిగో, అవ్వా బువ్వా రెండూ కావాలంటే కుదరదయ్యా. నీకు అమ్మాయి ముఖ్యమో అన్నయ్య ముఖ్యమో తెలుసుకో ముందు. నువ్వు చెప్పినట్టు చేస్తాం కైలాసం. ఎక్కడికి పారిపోమంటావు? ఏమండి, మీ టికెట్లు ఎక్కడికి? రాజమండ్రికి 2 టికెట్లు ఇవ్వండి. నాగేశ్వరరావు, మా తమ్ముడు కృష్ణుడు ఏమైనా మీ ఇంటికి వచ్చాడా? వాడు ఏమైపోయాడో తెలియట్లేదండి. వాడిని వదిలిపెట్టి ఒక్కరోజు కూడా నేను... ఓకే, తర్వాత మాట్లాడతాను. హలో.